గ్లోబు భూమికి నమూనా గ్లోబు భూమికి నమూనా అనేటటువంటి లెసన్ అండి ఇది. మనకి 6th క్లాస్లో ఉంది. గ్లోబు భూమికి నమూనా అనే లెసన్ 6th క్లాస్లో ఉందన్నమాట. దీని గురించి ఒకసారి చూద్దాం బిట్లు. చూసుకున్నట్లయితే ఇక్కడ 15వ శతాబ్దం అంటే భూమి గుండ్రంగా ఉంది అని నావికులు గుర్తించారు. భూమి గుండ్రంగా ఉంది అని నావికులు ఎప్పుడు గుర్తించారంటే 15వ శతాబ్దంలో గుర్తించారు. నెక్స్ట్ జియోయిడ్ అంటే భూమి యొక్క ఆకారం జియోయిడ్. ధృవాల వద్ద కొద్దిగా చదునుగా మరియు మధ్యలో ఉబ్బినట్లుగా ఉండేటటువంటి గోళాకారాన్ని మనం జియోయిడ్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గోళం అనేటటువంటిది ఉంటే ఈ ధృవాల దగ్గర చదునుగాను, అలాగే ఇలా సైడ్లకు వచ్చేసరికి మధ్యలో ఉబ్బినట్లుగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ పసిఫిక్ మహాసముద్రం అంటే సాధారణంగా ప్రపంచ పటమంతటా కూడా మనకి రెండు వైపులా ఈ చివర ఆ చివర మనకి ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రమే ఉంటుందన్నమాట. ప్రపంచమంతటా రెండు వైపులా విస్తరించి ఉన్నటువంటి మహాసముద్రం ఏదంటే పసిఫిక్ మహాసముద్రము. నెక్స్ట్ వన్ గ్లోబ్ అంటే భూమికి ఖచ్చితమైనటువంటి నమూనానే మనం గ్లోబు అని చెప్పడం జరుగుతుంది. భూమికి ఖచ్చితమైన నమూనా ఏదంటే గ్లోబ్ అనమాట. పడమర నుంచి తూర్పునకు అంటే భూమి తన అక్షంపై తను తిరిగే దిశ, దాన్ని భూభ్రమణ దిశ ఏది అంటే పడమర నుంచి తూర్పునకు. గ్లోబస్ అనే లాటిన్ పదం గ్లోబు అనే పదానికి ఆధారమైనటువంటి పదం. గ్లోబస్ అనే లాటిన్ పదం నుంచి గ్లోబ్ అనేటటువంటి పదం వచ్చింది అని అర్థం. గ్లోబ్ అనే పదానికి ఆధారమైనటువంటి లేదా మూలమైనటువంటి పదం ఏదంటే గ్లోబస్. గ్లోబు అంటే ఏంటంటే గ్లోబు ఇక్కడ వెళ్ళలేదు లావత్తు. గ్లోబు అంటే గోళము అని అర్థం. గుండ్రటి అంటే ఖగోళ వస్తువుల ఆకారం ఎలా ఉంటుందంటే గుండ్రటి ఆకారము. చూడండి ఇక్కడ మనకి ఇద్దరు సైంటిస్టులు వచ్చారు. మార్టిన్ బెహైమ్ ఎవరు? పురాతనమైనటువంటి గ్లోబుని రూపొందించిన వారు ఎవరంటే మార్టిన్ బెహైమ్. టకీ అల్దిన్ ఎప్పుడు రూపొందించారంటే 1492 వాస్కోడిగామా సముద్ర మార్గాన్ని కనిపెట్టక ముందు, జస్ట్ ఒక 4-6 years బ్యాక్ ముందు 1492. టకీ అల్దిన్ ఆధునిక గ్లోబుని రూపొందించిన వారు ఎవరంటే కొత్త గ్లోబుని రూపొందించిన వారు ఎవరంటే టకీ అల్దిన్ 1570లో. ఇంకా దాని తర్వాత ఇంకొంచెం మంచిగా వచ్చేసాలండి. నెక్స్ట్ వన్ జహంగీర్ రాజ్యంలో చూడండి అతుకులు లేని గ్లోబ్ అంటారనమాట. ఇది జహంగీర్ రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించింది ఏంటంటే ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని గ్లోబుని రూపొందించింది ఎవరంటే జహంగీర్ సామ్రాజ్యంలోని మొఘల్ శాస్త్రవేత్తలు. అతుకులు లేని గ్లోబుని రూపొందించిన వారు ఎవరంటే జహంగీర్ సామ్రాజ్యంలోని మొఘల్ శాస్త్రవేత్తలు. అలాగే ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము వీటి గురించి చూస్తే భూమి యొక్క భ్రమణ అక్షము వీటి గుండా పోయేటటువంటి ఊహరేఖ. భూమి గురించి ఆలోచిస్తే భూమి యొక్క భ్రమణ అక్షం అనేటటువంటిది వీటి గుండా పోతుంది. ఈ ఊహరేఖ అనేటటువంటిది వీటి గుండా పోతుంది అనమాట. ఈ ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువం గుండా పోతుంది. అలాగే గ్లోబులో వత్తబడినటువంటి చదునైన 2 బిందువులే ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము. అలాగే గ్లోబులో సూది ప్రయాణించేటటువంటి 2 బిందువులు. గ్లోబులో అయితే సూది ప్రయాణిస్తుంది, అదే అక్షం గుండా. అదే భూమిలో అయితే సూది కాదు, భ్రమణ అక్షం గుండా ఒక ఊహరేఖ ప్రయాణిస్తుంది అనమాట. ఆ ప్రయాణించేటటువంటి రెండు బిందువులు ఏంటంటే ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము. నెక్స్ట్ భూమధ్య రేఖ. గ్లోబును అడ్డంగా 2 సమాన భాగంగా విభజించేటటువంటి అక్షాంశం ఏదంటే భూమధ్య రేఖ. అడ్డంగా విభజించేదే మనకు తెలుసు కదా, అడ్డంగా విభజించేదే భూమధ్య రేఖ. దీన్నే మనం 0 డిగ్రీ అక్షాంశ రేఖ అంటాము. అలాగే అతి పెద్ద అక్షాంశ రేఖ అని కూడా అంటామన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఉత్తరార్ధగోళము చూడండి. అలాగని అతి పెద్ద రేఖాంశం మాత్రం గ్రీనిచ్ రేఖాంశం కాదు. రేఖాంశాలన్నీ సమానంగానే ఉంటాయి. సమాన అర్ధవృత్తాలు అంటారు వాటిని, అర్ధవృత్తాలు అవి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. ఉత్తరార్ధగోళం అంటే భూమధ్య రేఖ ఉత్తరంగా ఉన్నటువంటి అర్ధగోళాన్ని ఏమంటారు? ఉత్తరార్ధగోళం అంటారు. భూమికి ఉత్తరంగా ఉన్నటువంటి అర్ధగోళాన్ని ఉత్తరార్ధగోళం అంటారు. ఈ మీద ఉన్నదాన్ని భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న అర్ధగోళాన్ని ఈ కింద దాన్ని ఏమంటారంటే దక్షిణార్ధగోళం అని అంటారు. అయితే భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది. ఉత్తరార్ధగోళంలో గల ఖండాలు, ఉత్తరార్ధగోళంలో మాత్రమే ఉండేటటువంటి ఖండాలు ఉత్తర అమెరికా మరియు ఐరోపా. ఉత్తరార్ధగోళంలో మాత్రమే ఉండేవి ఉత్తర అమెరికా మరియు ఐరోపా. దక్షిణార్ధగోళంలో మాత్రమే ఉండేటటువంటివి ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా మరియు అంటార్క్టికా.
అయితే రెండింట్లో ఉండేవి ఏంటంటే ఆసియా మరియు ఆఫ్రికా. ఏవి అడిగినా ఉత్తరార్ధగోళంలో ఖండాలు అడిగినా ఈ రెండిని తీసుకెళ్ళి అందులో కలపాలి. అంటే మొత్తం ఖండాలు అడిగితే ఉత్తరార్ధగోళంలో మాత్రమే అయితే ఉత్తర అమెరికా మరియు ఐరోపా అవుతాయి. మాత్రమే అంటే అవి అవుతాయి. ఇవి రెండింట్లో ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా రెండింటికి చెందుతాయి అన్నమాట ఇవి. ఉత్తరార్ధగోళంలో మాత్రమే ఉండేటటువంటి మహాసముద్రం ఉత్తరార్ధగోళంలో మాత్రమే ఉండేటటువంటి మహాసముద్రం ఏంటంటే ఆర్కిటిక్. దక్షిణార్ధగోళంలో మాత్రమే ఉండే మహాసముద్రం ఏంటంటే దక్షిణ మహాసముద్రం. రెండింట్లో ఉండేవి ఏంటంటే పసిఫిక్ మరియు అట్లాంటిక్, హిందూ మహాసముద్రం. ఈ మూడు కూడా రెండింట్లో కూడా ఉంటాయి అన్నమాట. అర్థమైందండి. నెక్స్ట్ వన్, అక్షాంశాలు. భూమధ్య రేఖకు సమాంతరంగా ఉన్నటువంటి ఊహరేఖలు లేదా అదృశ్య రేఖలనే మనం అక్షాంశాలు అంటారు. భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండేటువంటి ఊహరేఖలు లేదా అదృశ్య రేఖలు ఇవి ఒకదానికి ఒకటి ఎప్పటికీ కూడా కలవవు. భూమధ్య రేఖ నుంచి దూరాన్ని కొలిచేటందుకు ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి ధృవాల వైపుకు వెళ్ళే కొలది చిన్నవిగా మారిపోతాయి. ధృవాల వద్దకు వెళ్ళేసరికల్లా చిన్నవిగా మారిపోయి ధృవాల వద్దకు వచ్చేసరికి ఏటవుతాయి, బిందువులుగా మారిపోతాయి. ఇవి అడ్డంగా ఉంటాయి అన్నమాట. అడ్డంగా ఉన్నటువంటి ఊహరేఖలు. అలాగే నెక్స్ట్ వన్, రేఖాంశాలు చూసుకున్నట్లయితే ఇవి మధ్యాహ్న రేఖలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధృవాల వద్ద కలుస్తాయి అన్నమాట. భూమధ్య రేఖ వద్ద ఏమవుతాయి, దూరంగా ఉంటాయి. మధ్యాహ్న రేఖలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉంటాయి, అలాగే ధృవాల వద్ద కలుస్తాయి. ప్రామాణిక రేఖాంశం నుంచి తూర్పు పడమరలుగా, చూడండి ఇక్కడ పక్కన పిక్చర్ కూడా ఇచ్చాము ఆ మాదిరిగా అనమాట. ఇది కాదు. నెక్స్ట్ వన్, ప్రామాణిక రేఖాంశం నుంచి తూర్పు పడమరలుగా ఉంటాయి అన్నమాట, దూరాన్ని కొలుస్తాయి. అదేవిధంగా ఇవి నిలువుగా ఉండేటటువంటి ఊహరేఖలు నిలువుగా ఉంటాయి. అలాగే వీటివి పొడవులు ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయి. అక్షాంశాలు ఏటవుతాయి, ధృవాల వద్దకు వెళ్ళేసరికల్లా అలా పొడవు తగ్గిపోయి బిందువులుగా మారిపోతాయి. ఇలా అడ్డంగా ఉండి ఇవి నిలువు నుంచి ఒక బత్తాయి పండు ఈనెల్లా మాదిరి అనమాట. ఈ బత్తాయిలా ఉంటాయి అన్నమాట అవి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి తూర్పు రేఖాంశము అని దేన్ని అంటారంటే, తూర్పు రేఖాంశాలు అంటే ఏంటంటారంటే గ్రీనిచ్ రేఖాంశం నుంచి, గ్రీనిచ్ అంటే ఇలా ఉంటుంది కదండి నిలువుగా. ఈ గ్రీనిచ్ రేఖాంశం నుంచి అంతర్జాతీయ దినరేఖ, దీనికి ఆపోజిట్లో ఉన్నది అంతర్జాతీయ దినరేఖ అనమాట. ఈ గ్రీనిచ్ రేఖాంశం నుంచి అంతర్జాతీయ దినరేఖ వరకు తూర్పునకు ఉండేటటువంటివన్నీ కూడాను, అంటే ఒక పక్క ఉండేవన్నీ కూడాను తూర్పు రేఖాంశాలు అవుతాయి. ఈ గ్రీనిచ్ రేఖాంశం నుంచి అంతర్జాతీయ దినరేఖ వరకు పశ్చిమంగా ఉండేటటువంటివన్నీ పశ్చిమ రేఖాంశాలు అవుతాయి అన్నమాట. ఇలా అయితే ఇప్పుడు చూసుకుంటే 180 డిగ్రీల తూర్పు రేఖాంశము, అలాగే 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశం. ఈ తూర్పు రేఖాంశము మరియు పశ్చిమ రేఖాంశం రెండు కూడా ఒక రేఖాంశాన్నే కలిగి ఉంటాయి. ఈ రెండు పేర్లు అయితే రెండే కానీ రేఖాంశం మాత్రం ఒకటే అన్నమాట. తూర్పు వైపు ఉంటుంది కాబట్టి తూర్పు రేఖాంశం అని, ఇలా పశ్చిమ వైపు ఉండేటటువంటి పశ్చిమ రేఖాంశం అని, అలా తూర్పు పశ్చిమ రేఖాంశాలను విడగొట్టారు. అయితే ఈ 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని మనం అంతర్జాతీయ దినరేఖ అని అంటాం. ఇది గ్రీనిచ్ రేఖాంశానికి వ్యతిరేక దిశలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, మొత్తం రేఖాంశాలు ఎన్ని అవుతాయి, 360 రేఖాంశాలు అవుతాయి. మనకి అక్షాంశాలకు వచ్చేసరికి 181 అక్షాంశాలు ఉంటాయి. భూమధ్య రేఖతో కలిపి 181 అక్షాంశాలు ఉంటాయి. రేఖాంశకు వచ్చేసరికి 360 రేఖాంశాలు అనేటటువంటివి ఉంటాయి. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఉత్తర దక్షిణ ధృవాలు. అక్షాంశాలన్నీ కూడా వృత్తాలు అయినప్పటికీ కూడా ఇవి మాత్రమే బిందువులు అన్నమాట. ఉత్తర దక్షిణ ధృవాలు అనేటటువంటివి అక్షాంశాలన్నీ కూడా వృత్తాలే, కానీ ఇవి అక్షాంశాలకు చెందినటువంటివి అయినప్పటికీ కూడా ఇవి బిందువులు అనమాట, వృత్తాలు అయితే కావన్నమాట. అర్ధవృత్తాలు ఏంటంటే రేఖాంశాలు, వృత్తాలుగా ఉండేటటువంటివి ఏంటంటే అక్షాంశాలు అనమాట. లాటిట్యూడో అనేటటువంటి లాటిన్ పదం లాటిట్యూడ్ అనేటటువంటి ఆంగ్ల పదానికి మూలం అన్నమాట. దీని యొక్క అర్థం ఏంటి, లాటిట్యూడ్ అంటే అర్థం ఏంటంటే అడ్డము, వెడల్పు, పరిధి, పరిమాణము, మందము. అడ్డము, వెడల్పు, పరిధి, పరిమాణము, వెడల్పు, మందము అనేటటువంటి మీనింగ్స్ అన్నీ వస్తుందన్నమాట లాటిట్యూడ్ అంటే. నెక్స్ట్ వన్, లాంగిట్యూడో అనేటటువంటి లాటిన్ పదం లాండిట్యూడ్ అనేటటువంటి ఆంగ్ల పదానికి మూలం అనమాట. లాంగిట్యూడో అంటే పొడవు, నిడివి, వ్యవధి అనేటటువంటి అర్థం వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తరణ చూసుకుంటే మనకి
చూడండి 12 డిగ్రీల 40 నిమిషాల ఉత్తర అక్షాంశం నుంచి 19 డిగ్రీల 60 నిమిషాల ఉత్తర అక్షాంశం వరకు ఉన్నాయి. రేఖాంశం పరంగా 77 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి 84 డిగ్రీల 4 నిమిషాల తూర్పు రేఖాంశం వరకు ఉందన్నమాట. నెక్స్ట్ భారతకు సంబంధించి అక్షాంశ పరంగా 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశము, 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశం మధ్య ఉంటుంది. రేఖాంశ పరంగా చూసుకుంటే 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశము, 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశం మధ్యలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ గ్రీనిచ్ రేఖాంశం. గ్రీనిచ్ రేఖాంశం అంటే 0 డిగ్రీ రేఖాంశాన్ని మనం గ్రీనిచ్ రేఖాంశం అంటారు. దీన్నే మనం ప్రామాణిక రేఖాంశం అని చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధాన రేఖాంశం అంటారు, ముఖ్య రేఖాంశం అంటారు. ఈ రేఖాంశము తూర్పు పడమర అర్ధగోళాలుగా విడగొడుతుంది అనమాట. తూర్పు మరియు పశ్చిమ అర్ధగోళాలుగా విభజిస్తుంది. దీన్ని అంతర్జాతీయ దినరేఖ వ్యతిరేక దిశలో కూడా ఇది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ రేఖాంశాలు అనేటటువంటివి భూమధ్య రేఖ వద్ద చాలా దూరంగా ఉంటాయి. అవి ధృవాల వద్దకు వెళ్ళేసరికి కొనల వద్ద ఏం చేస్తే కలిసిపోయి బిందువులుగా ఏర్పడిపోతాయి అన్నమాట. నెక్స్ట్ 1610 కిలోమీటర్లు ఫర్ గంట. 1610 కిలోమీటర్లు ఫర్ గంట అనేటటువంటిది గంటకు భూమి యొక్క వేగము. గంటకు భూమి యొక్క వేగం ఎంత అంటే 1610 కిలోమీటర్లు. దీన్నే భూభ్రమణ వేగము అని అంటామన్నమాట. భూభ్రమణ వేగము. నెక్స్ట్ భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టేటటువంటి కాలము భూభ్రమణ వేగం. అది భూభ్రమణ కాలము 23 గంటల 56 నిమిషాల 4.9 సెకండ్ల కాలం అనేటటువంటిది పడుతుంది తన చుట్టూ తాను తిరగడానికి. నెక్స్ట్ వన్ భూభ్రమణము. భూభ్రమణం వల్ల ఏం జరుగుతాయి? రాత్రి పగళ్ళు అనేటటువంటివి ఏర్పడతాయి అన్నమాట. భూమి తన చుట్టూ తను తిరగడం వల్ల రాత్రి పగళ్ళు అనేటటువంటివి ఏర్పడతాయి. నెక్స్ట్ భూ పరిభ్రమణం వల్ల ఏమి ఏర్పడతాయి? రాత్రి పగళ్ళు భూభ్రమణం వల్ల ఏర్పడతాయి. అందుకే సూర్యుని వైపు ఉన్నప్పుడు మనకి పగలుగాను, సూర్యుని నుంచి ఇలా టర్న్ తిరిగినప్పుడు మనకి రాత్రిగాను ఏర్పడుతుంది అనమాట. భూ పరిభ్రమణం అనేసరికి భూమి భ్రమణం చేస్తూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంటుంది కదా. అందుకే సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది. అది ఎక్కువ కాలానికి సంబంధించింది కదా. అందుకే మనకి అక్కడ ఏం జరుగుతుంది? 365.5 రోజులు అనేటటువంటిది పడుతుందన్నమాట. అందులో పావేసి రోజులు కలిపి మనకి 4 పావులు కలిపితే ఒక రోజు అవుతుంది. ఆ 4 పావులు కలిపి 4 సంవత్సరాలకు ఒకసారి మనకి లీఫ్ ఇయర్గా వస్తుందన్నమాట. అప్పుడు మనకి 29 రోజులు అనేటటువంటివి వస్తాయన్నమాట. దీనివల్ల భూ పరిభ్రమణం వల్ల ఏం జరుగుతుందంటే ఋతువులు అనేటటువంటివి ఏర్పడతాయి. భూభ్రమణం వల్ల రాత్రి పగలు, భూ పరిభ్రమణం వల్ల ఋతువులు అనేటటువంటివి ఏర్పడతాయి. కక్ష్య. కక్ష్య అంటే భూమి సూర్యుడి నుంచి తిరిగేటటువంటి నిర్ణీత మార్గాన్ని మనం కక్ష్య అంటారు. ఇది దీర్ఘ వృత్తాకారాన్ని కలిగి ఉంటుంది. అలాగే 965 కిలోమీటర్లు పొడవు కలిగి ఉంటుంది. 965 కిలోమీటర్లు పొడవు కలిగి ఉంటుంది. మార్చి 21 గురించి ఇచ్చారు చూడండి. కక్ష్య పొడవు ఎంత? 965 కిలోమీటర్లు అనమాట. నెక్స్ట్ వన్ మార్చి 21 చూడండి. మార్చి 21 అంటే ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు. ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు, అలాగే దక్షిణార్ధగోళంలో శరద్ ఋతువు. ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు మరియు దక్షిణార్ధగోళంలో శరద్ ఋతువులు ఉంటాయి. అంటే ఏంటి? సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడేటటువంటి రోజే మనకి మార్చి 21. సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడేటటువంటి రోజు. అంటే భూమి అత్యధిక పగటి భాగం ఉండేటటువంటి రోజు అనమాట. పగటి భాగము అత్యధికంగా ఉండేటటువంటి రోజు ఏదంటే మార్చి 21. ఉత్తరార్ధగోళంలో పగటి కాలం అత్యధికంగా ఉండేటటువంటి రోజు ఏదంటే మార్చి 21. అర్థమైందండి? సెప్టెంబర్ 23 అంటే ఉత్తరార్ధగోళంలో శరద్ ఋతువు, దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు అనేటటువంటి వస్తాయి. సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడేటటువంటి రోజు ఎప్పుడు? దక్షిణార్ధగోళంలో సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడేటటువంటి రోజు ఎప్పుడంటే సెప్టెంబర్ 23. దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఏర్పడేటటువంటి రోజు ఏదంటే సెప్టెంబర్ 23. పగటికాలం సెప్టెంబర్ 23. దక్షిణార్ధగోళంలో పగటికాలం అత్యధికంగా ఉండే రోజు ఎప్పుడంటే సెప్టెంబర్ 23 అనమాట. నెక్స్ట్ వన్ విషువత్తులు. విషువత్తులు అంటే ఈ రెండింటినే మార్చి 21, సెప్టెంబర్ 23నే మనం విషువత్తులు అంటారు. అంటే భూమధ్య రేఖ పైన సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడేటటువంటి రోజులు అనమాట ఈ రెండు కూడా. అందుకే వీటిని మనం విషువత్తులు అంటారు. భూమధ్య రేఖ పైన సూర్యకిరణాలు పడే రోజులు 2 రోజులు. అదే కర్కట రేఖ అయితే జూన్, అవి వేరు. కర్కట రేఖ, మకర రేఖ అది వేరు. ఈ 2 రోజులు కూడా భూమధ్య రేఖ పైన సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే రోజులు. అలాగే అక్షం అంటే ఏమిటి?
ఒక వస్తువు తన చుట్టూ తాను తిరగడానికి ఉండేటటువంటి ఊహరేఖనే అక్షం అంటారు. భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ ఉండేటటువంటి ఊహరేఖ. భూమిని మాత్రం ఉత్తర దక్షిణ ధృవాలను కలిపేది ఊహరేఖ. అదే గ్లోబ్ని ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ ఉండేటటువంటిది ఒక సూది స్థిరంగా ఉంటుందన్నమాట. ఒక సూది ఉంటుంది. ఆ సూదిని మనం అక్కడ అక్షం అంటారు. గ్లోబ్కి వచ్చేసరికి. భూమికి వచ్చేసరికి అక్షం అంటే ఏంటి? ఒక ఊహరేఖ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, భూమధ్య రేఖ అంటే 0 డిగ్రీ అక్షాంశము. అలాగే కర్కట రేఖ అంటే 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము. మకర రేఖ అంటే 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం. ఆర్కిటిక్ వలయం అంటే 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. అంటార్కిటికా వలయం అంటే 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశము. అలాగే ఉత్తర ధ్రువం అంటే 90 డిగ్రీల భూమికి ఉత్తర భాగాన ఉన్నటువంటి చివరి ప్రాంతాన్ని మనం ఉత్తర ధ్రువం అని అంటారు. 90 డిగ్రీలు కలిగి ఉంటుందన్నమాట. 90 డిగ్రీల భూమికి ఉత్తరాన ఉన్నటువంటి చివరి ప్రాంతము. దక్షిణ ధ్రువం అంటే 90 డిగ్రీలు కలిగినటువంటి భూమికి దక్షిణాన ఉన్నటువంటి చివరి ప్రాంతము. మధ్యాహ్న రేఖలు అంటే ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఉండేటువంటి రేఖాంశాలను ఏమంటారంటే మధ్యాహ్న రేఖలు అంటారు. మధ్యాహ్న రేఖలనంటే ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఉన్నటువంటి రేఖాంశాలన్నింటినీ కూడా మనం మధ్యాహ్న రేఖలని పిలుస్తారనమాట. రేఖాంశాలకి మరొక పేరు ఏంటంటే మధ్యాహ్న రేఖలు. నెక్స్ట్ వన్, ఋతువులు అంటే వాతావరణంలో మార్పుల ఆధారంగా సంవత్సరాన్ని ఋతువులుగా విభజించారనమాట. మార్పుల ఆధారంగా. నెక్స్ట్ సూర్యగ్రహణం అంటే సూర్యునికి భూమికి మధ్యగా చంద్రుడు వెళుతూ ఇవి 3 ఒక సరళ రేఖ మీదకి వచ్చినప్పుడు సూర్యగ్రహణం అనేటటువంటిది ఏర్పడుతుంది. భూమికి ఇక్కడ సూర్యుడు అనేటటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా స్థిరంగానే ఉంటారు. ఈ సూర్యుని చుట్టూ మనకి ఏం తిరుగుతుంది? భూమి అనేటటువంటిది తిరుగుతుంది. చంద్రుడు భూమి చుట్టూ చంద్రుడు అనేటటువంటి తిరుగుతారు. అయితే ఇప్పుడు చూడండి, చంద్రుడు అనేటటువంటి తిరుగుతారు. అయితే ఇప్పుడు మనకి ఈ చంద్రుడు చుట్టూ తిరుగుతూ ఇలాగా సూర్యునికి భూమికి మధ్యలో వచ్చేసారనుకోండి. సూర్యునికి భూమికి మధ్యలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ సూర్యకిరణాలు భూమి మీద పడకుండా చాటు వచ్చేస్తుంది అనమాట. చంద్రుడు చాటు వస్తుంది. చంద్రుడు సూర్యకిరణాలు భూమి మీద పడకుండా చంద్రుడు అడ్డం వచ్చేస్తారు కాబట్టి అక్కడ సూర్యగ్రహణం అనేటటువంటిది ఏర్పడుతుంది. సూర్యుడు కనిపించకపోవడమే సూర్యగ్రహణం. అంటే చంద్రుడు అడ్డం వచ్చేస్తాడనమాట భూమికి. ఇక్కడికి వచ్చేసరికి చంద్రగ్రహణంకి మనకి చంద్రుడు కనిపించకపోయినప్పుడు ఏమవుతుందంటే భూమి అనేటటువంటిది అడ్డం వచ్చేస్తుంది. చంద్రునికి భూమికి మధ్యగా సూర్యునికి మధ్యగా భూమి వచ్చేటప్పుడు మనకి ఈ 3 కూడా ఒకే సరళ రేఖ మీదకి వచ్చినప్పుడు భూమి అడ్డంగా వచ్చేసింది అనుకోండి, చంద్రగ్రహణం వస్తుంది. ఇప్పుడు సూర్యుడు ఉన్నారు. ఇక్కడ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ చంద్రుడు ఉంటారు. చూడండి, ఇప్పుడు మనకి చంద్రుడు అనేటటువంటి వాళ్ళు కనిపించాలంటే ఈ సూర్యుని యొక్క కాంతి చంద్రుని పైన పడితేనే మనకు చంద్రుడు కనిపిస్తారు. ఈ సూర్యుని యొక్క కాంతి పడకుండా మనకి ఏమొచ్చింది? అడ్డంగా భూమి అనేటటువంటిది అడ్డంగా వచ్చింది. ఇప్పుడు భూమి అడ్డంగా చంద్రుడికి అడ్డంగా వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ చంద్రగ్రహణం అనేటటువంటిది వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, క్రిస్మస్ వేడుకలకు వచ్చేసరికి ఆస్ట్రేలియాలో వేసవి కాలంలో జరుపుకుంటారనమాట. భారతదేశంలో శీతాకాలంలో జరుపుకుంటారు. భారతదేశంలో శీతాకాలంలో జరుపుకునేటప్పుడు ఆస్ట్రేలియాలో ఏ కాలం వస్తుంది? ఆస్ట్రేలియాలో వేసవి కాలం వస్తుంది. అక్కడ ఏ కాలంలో జరుపుకుంటున్నట్లు అర్థం? క్రిస్మస్ వేడుకలు అనేటటువంటివి ఆస్ట్రేలియాలో మరియు ఆఫ్రికాలో రెండింటిలో కూడా వేసవి కాలంలో జరుపుకుంటారని అర్థం అనమాట. నెక్స్ట్ గుంటూరు అనే దాన్ని చూస్తే మనకి ఇక్కడ గుంటూరు, కాలిఫోర్నియా ఒకే సమయంలో ఇవి 2 కూడా భూమిపై వ్యతిరేక దిశలోకి వస్తాయంట. గుంటూరు మరియు కాలిఫోర్నియా. అయితే గుంటూరులో ఉదయం అయితే కాలిఫోర్నియాలో ఏమవుతుంది అంటే రాత్రి అవుతుంది. మరి వ్యతిరేక దిశ కదా, వ్యతిరేక దిశలో ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి అవుతుందని అర్థం. నెక్స్ట్ వన్, గ్లోబస్ అనేటటువంటి లాటిన్ పదం గ్లోబల్ అనే పదానికి మూలం. గ్లోబల్ అంటే ఏంటి? గోళం అని అర్థం. ఇప్పుడు జూన్ 21 కోసం మనం ఇందాక చెప్పిందేని చూడండి. ఉత్తరార్ధగోళము సూర్యుని వైపు వంగి ఉంటుంది. మనకి 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటిది ఇది. ఉత్తరార్ధగోళం సూర్యుని వైపు వంగి ఉంటుంది. కర్కట రేఖపై సూర్యకిరణాలు నెట్ట నిలువుగా పడతాయి. కర్కట రేఖ పైన సూర్యకిరణాలు నెట్ట నిలువుగా పడతాయి. జూన్ 21 ఆల్రెడీ జూన్ 21 కాదు, మీకు చెప్పింది ఇందాక మార్చి 21, సెప్టెంబర్ 23 విషవత్తుల గురించి చెప్పాను. ఇప్పుడు జూన్ 21 గురించి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇలా భూమి తీసుకుంటే కర్కట రేఖ పైన సూర్యకిరణాలు నెట్ట నిలువుగా పడేటటువంటి రోజు ఏదంటే జూన్ 21. ఆ జూన్ 21 ఏమవుతుంది? అప్పుడు పగటి భాగం ఎక్కువ కాలం ఉంటుందన్నమాట. సూర్యకిరణాలు ధ్రువప్రాంతాలపై అటవాలుగా పడతాయన్నమాట. ఆ జూన్ 21 ఏమవుతుంది? పగలు అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. సూర్యకిరణాలు నెట్ట నిలువుగా పడ్డాయి కాబట్టి. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్నవారికి 6 నెలలు వేసవికాలము, అలాగే
పగటి కాలం అత్యధికంగాను, రాత్రికాలం అనేటటువంటి అతి తక్కువగాను ఉంటుందన్నమాట ఈ రోజున. ఇక్కడ చూడండి, ఇక్కడ భూమధ్య రేఖ ఉత్తరంగా ఉన్న వారికి 6 నెలల వేసవికాలము, దక్షిణంగా ఉన్న వారికి 6 నెలల శీతాకాలం అనేటటువంటిది వస్తుంది కదండి. ఈ ఉత్తరార్ధగోళంలో ఉన్న వాళ్ళకి వేసవికాలం, దక్షిణార్ధకాలంలో ఉన్న వాళ్ళకి శీతాకాలం వస్తుంది. ఈ స్థితిని ఏమంటారంటే వేసవి ఆయినాంతం అని అంటారనమాట. వేసవి ఆయినాంతం అని అంటారు. ఇక్కడికి వచ్చేసరికి డిసెంబర్ 22. డిసెంబర్ 22 అంటే ఏంటంటే మకర రేఖ పైన సూర్యకిరణాలు నెట్ట నిలువుగా పడేటటువంటి రోజు. మకర రేఖ పైన సూర్యకిరణాలు నెట్ట నిలువుగా పడేటటువంటి రోజు అనమాట. నెట్ట నిలువుగా పడే రోజు. అయితే దక్షిణార్ధగోళంలో దక్షిణ ధ్రువము సూర్యుని వైపు వాలి ఉంటుంది. అందువల్ల నెట్ట నిలువుగా మకర రేఖ పైన పడతాయన్నమాట. దక్షిణార్ధగోళము ఎక్కువ కాంతిని పొందుతుంది అందువల్ల అక్కడ వేసవికాలం ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో చలికాలం అనేటటువంటి ఉంటుంది. ఈ రకమైన స్థితిని ఏమంటారు? శీతాకాల అయినంతమని అంటారు. దక్షిణార్ధగోళంలో వేసవికాలం ఉంటూ ఉత్తరార్ధగోళంలో శీతాకాలం ఉంటుంది కాబట్టి దీన్ని ఇక్కడ శీతాకాల అయినంతమని చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనండి. ఇప్పుడు మనకి గ్లోబ్కి సంబంధించి మనకి ఏవైనా కొన్ని పాయింట్లు ఏవైనా మిస్ అయినవి ఇక్కడ మనం చూస్తున్నాము. ఓల్డ్ సిలబస్లో మనకు కొన్ని ఇచ్చారు, అవి ఇప్పుడు లేవు. న్యూ సిలబస్లో అవి ఏమి కూడా లేవు. ఇది ఓల్డ్ సిలబస్. ఇక్కడ ఒకసారి చూస్తే మనం ఇక్కడ సూర్యకిరణాలు భూమి మీద పడకుండా మధ్యలో చంద్రుడు అడ్డు రావడం ఇలా అనమాట. దాని ప్రొసీజర్ ఇలా ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే వరుసలోకి వస్తారు. ఇక్కడ సూర్యుడు, ఇక్కడ భూమికి మధ్యలో చంద్రుడు అనేటటువంటి వాళ్ళు వస్తారనమాట. ఇది అమావాస్య రోజు జరుగుతుంది సూర్యగ్రహణం అనేటటువంటిది. ఈ రకంగా ఉంటుందన్నమాట సూర్యగ్రహణం. చంద్రగ్రహణంకి వచ్చేసరికి మనకి ఇగోండి, భూమి ఇది సూర్యుడు అయితే ఈ సూర్యునికి ఈ మన ఇది భూమి చుట్టూ ఎలాగ చంద్రుడు అనేటటువంటి వాళ్ళు ఇలా తిరుగుతుంటారు. ఈ తిరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఈ సూర్యగ్రహణాలు అనేటటువంటివి చంద్రుని పైన పడవు. సో పడినప్పుడు ఏమవుతుంది, చంద్రుడు ఏది స్వయం ప్రకాశ శక్తి లేదు కదా, ఉండదు. కాబట్టి సూర్యకాంతి అనేటటువంటి చంద్రుడి పైన పడకపోవడం వల్ల ఈ చంద్రుడు మనకు కనిపించరు. అప్పుడే మనకి సూర్యగ్రహణం అనేటటువంటి చంద్రగ్రహణం అనేటటువంటిది వస్తుందన్నమాట. అంటే చంద్రుడు కనిపించకుండా మనకి భూమి అనేటటువంటిది అడ్డు వస్తుంది. భూమి అడ్డు వస్తే చంద్రగ్రహణం. ఓకేనండి. చంద్రుడు అడ్డు వస్తే మనకి సూర్యగ్రహణం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.